ప్రైజ్ ది లార్డ్. సామెతలు 3:7 యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువయు కలుగును. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మనం యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టాలంటండి. ఎప్పుడైతే ఇలా చెడుతనమును విడిచిపెడతామో మన దేహమునకు ఆరోగ్యం వస్తుందంట, మన ఎముకల్లో శక్తి వస్తుందండి. కీర్తనాకారుడు అంటారు, నా పాపం వలన నా ఎముకలలో స్వస్థత లేదు అని చెప్పి. సో కాబట్టి మనలో ఏదన్నా లోపం ఉందేమో యేసయ్య దగ్గరికి వచ్చి మనం సరిచేసుకోవాలి. ఒక విశ్వాసి ప్రార్థించుచుండగా స్వస్థత రాలేదంటండి. ఎందుకు రాలేదు అంటే సేవకుడు చెప్పారంట, అమ్మా నీ భర్తను నువ్వు క్షమించలేదు, అందుకనే నీకు స్వస్థత రావట్లేదు, నీ భర్తను నువ్వు ముందు క్షమించు అని అడిగారంట. ఇప్పుడు వెంటనే ఆమె పశ్చాత్తాపడి తన భర్తను క్షమించగానే ఆమెకు స్వస్థత వచ్చిందండి. అలాగే మనలో ఏమన్నా ఈ స్వస్థత రాకుండా ఆటంకపరుస్తున్నాయేమో మనల్ని మనం సరిచేసుకోవాలి. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తారు. పక్షవాయువు గలవానని యేసయ్య మొట్టమొదట ఏమన్నారండి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని అన్నారు. కొన్ని ఆయన మహిమార్థమే వస్తూ ఉంటాయి. చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుల తండ్రి, జీవము కలిగిన తండ్రి, అయా మాలో మీకు ఇష్టం లేనివి తీసివేసి అయా మీ యందు భయభక్తులు కలిగి నానా చెడుతనమును విడిచిపెట్టే కృపను దయచేయండి. అయా స్వస్థత రాకుండా ఏదన్నా ఆటంకపరుస్తుందేమో అయా మా హృదయాన్ని సరిచేయండి, బాగు చేయండి. మా ఎముకలలో నరాల్లోని మూలుగులలోని స్వస్థత కలుగు చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో చిన్ని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.